సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 130వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. తచ్చేత్రం యచ్చ యాదృక్ష యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. కృష్ణ పరమాత్మ 2-3 శ్లోకాల్లో క్షేత్రం, క్షేత్రజ్ఞులను టూకీగా నిర్వచించాడు. ఇప్పుడు వాటి గురించి వివరంగా చెప్తాను విను అని అంటున్నాడు. యత్ తత్ క్షేత్రం, క్షేత్రం అంటే ఏమిటో వివరంగా చెప్తాను. ఇంతకుముందు నిర్వచనంలో క్షేత్రం అంటే శరీరం అని అన్నాడు. ఇప్పుడు క్షేత్రంలో వచ్చే వాటినన్నింటినీ కూడా చెప్తాను అంటున్నాడు. ఏమిటవి? తత్ క్షేత్రం, క్షేత్రం అంటే ఏమిటో చెప్తాను. యచ్చ యాదృక్ష, దాని స్వరూపం ఏమిటో చెప్తాను. యద్వికారి, దానిలో ఉన్నటువంటి అనేక కారణాలు ఏమిటి. యతశ్చ యత్, ఆ కారణాల నుంచి వచ్చినటువంటి కార్యాలు ఏమిటి. యద్వికారి అన్నది కారణాన్ని సూచిస్తే యతశ్చ యత్ కార్యాన్ని సూచిస్తుంది. మొత్తం బాహ్య ప్రపంచం అంతా కార్యకారణ సంబంధంతో ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే మీరు కార్యం, మీ తల్లిదండ్రులు మీ పుట్టుకకు కారణం. వారిని వారి తల్లిదండ్రుల దృష్ట్యా చూస్తే వారు కార్యం, వారి తల్లిదండ్రులు కారణం. అలాగా ప్రతి ఒక్కటి ఒక కోణంలో కార్యమైతే ఇంకో కోణంలో కారణమవుతుంది. క్షేత్రం గురించి కాదు, క్షేత్రజ్ఞుని గురించి కూడా ఇంకా చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. అంతకుముందు ఏదైతే క్షేత్రాన్ని చైతన్యవంతం చేస్తుందో అది క్షేత్రజ్ఞుడు అని అన్నాడు. సచ యహ, క్షేత్రజ్ఞుడి గురించి చెప్తాను. యత్ ప్రభావశ్చ, దాని విభూతి ఏమిటి, స్వరూపం ఏమిటి, ఆ వివరాలు కూడా చెప్తాను. ఒక శాస్త్రజ్ఞుడు చైతన్యాన్ని చాలా అద్భుతంగా వివరిస్తాడు. చైతన్యానికి ప్రకృతి సూత్రాలు వర్తించవు. చైతన్యం దేశకాలాలకు అతీతంగా ఉంటుంది. తత్సమాసేన మే శృణు, ఆ వివరాలన్నీ కూడా సంక్షిప్తంగా చెప్తాను విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనం ఒక ఉపసిద్ధాంతాన్ని గ్రహించవచ్చు. క్షేత్రం అంటే ప్రపంచమని మనం చూసాం. అందులో కార్యాలు ఏమిటో కారణాలు ఏమిటో చెప్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కార్యకారణాలు రెండు క్షేత్రంలోకి వస్తే మరి క్షేత్రజ్ఞుడెవరు? కార్యకారణ విలక్షణం క్షేత్రజ్ఞ. వీటి గురించి శ్రద్ధగా విను అని కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకు?
క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. వీటి గురించినటువంటి జ్ఞానమే చాలా గొప్ప జ్ఞానం అని అన్నాడు. ఈ ఆత్మజ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. తర్వాత వచ్చే శ్లోకంలో కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, ఈ విషయాలు ఎంత గొప్పవి అంటే వాటి గురించి మన శాస్త్రాలన్నీ కూడా చాలా విపులంగా చర్చిస్తాయి. క్షేత్రం అంటే పాంచభౌతిక ప్రపంచం, క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం. ఆ విధంగా సృష్టి మొత్తం జడత్వం చేతన తత్వాల మేలు కలియక. అందువల్ల ఈ రెండింటిని గురించి అర్థం చేసుకుంటే మొత్తం సృష్టి గురించి అర్థమైనట్లే. ఋషిభిర్ బహుదా గీతం, ఋషులందరూ కూడా వారి శాస్త్రాలలో ఈ జ్ఞానాన్నే కీర్తించారు. ఏ జ్ఞానాన్ని? క్షేత్ర విజ్ఞాన యోగం. ఛందోభిర్విధై పృథక్. ఇదం, ఛంద అంటే వేదమంత్రాలు. అనేక వేదమంత్రాలలో కూడా ఈ రెండు కీర్తించబడ్డాయి. ఇదం అంటే ఈ రెండు. అది మనం ఇక్కడ కలుపుకోవాలి. లోకాల గురించి మాట్లాడినా, నక్షత్రాల గురించి మాట్లాడినా, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఏ అంశం గురించి మాట్లాడినా సరే, మానసిక శాస్త్రం గురించి మాట్లాడినా అన్నీ కూడా క్షేత్రం గురించే మాట్లాడినట్టు అవుతుంది. క్షేత్రజ్ఞుడు అందులోకి రాడు. వేదాలు ఈ రెండింటి గురించి మాట్లాడతాయి. ఎలాగా? పృథక్, వేరువేరుగా. ఈ పదం చాలా ముఖ్యం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రంలో ఈ రెండింటి యొక్క సంబంధం గురించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేదు. చైతన్యం ద్రవ్యం కన్నా భిన్నంగా ఉందా, ద్రవ్యంలో ఒక భాగమా అనే విషయం ఇంకా కొరుకుడు పడలేదు. నిజానికి చైతన్యాన్ని విజ్ఞాన శాస్త్రంలోని ఏ శాఖలో కలపాలో కూడా తెలియడం లేదు. కానీ వేదాంతం ఎప్పుడో చైతన్యాన్ని, ద్రవ్యతత్వాన్ని విడిగా స్పష్టంగా వివరించింది. ఏమని వివరించింది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మ ఇవ నాపరః. చైతన్యాన్ని బ్రహ్మ అని అంటారు. ద్రవ్యతత్వాన్ని జగత్తుగా వ్యవహరించవచ్చు. చైతన్యం సత్యం, జగత్తు మిథ్య. కానీ అక్కడతో ఆగకూడదు. ఆ చైతన్యాన్ని నేనే అని నేర్చుకుంటేనే ఆత్మజ్ఞానం పూర్తవుతుంది. ఈ ఆత్మజ్ఞానం వేదాల్లోనే కాదు, బ్రహ్మసూత్రాల్లో కూడా వస్తుంది. బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్రాలు కూడా ఈ రెండింటిని చర్చిస్తాయి. మన శాస్త్రాన్ని ప్రస్థానత్రయం అని అంటారు. భగవద్గీత స్మృతి ప్రస్థానం, ఉపనిషత్తులు శృతి ప్రస్థానం, బ్రహ్మసూత్రాలు న్యాయ ప్రస్థానం. ఉపనిషత్తులు వేద అంతభాగంలో వస్తాయి. అవి అపౌరుషేయం, వేద అంతభాగంలో వస్తాయి కాబట్టి వాటిని వేదాంతం అని కూడా అంటారు. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం. బ్రహ్మసూత్రాలను వ్యాసాచార్యులు వారు రచించారు. వేదపూర్వ భాగాన్ని జైమిని ఋషి తార్కికంగా నిరూపించారు. దాన్ని ధర్మసూత్రాలు అని అంటారు. బ్రహ్మసూత్రాల్లో వ్యాసాచార్యులు వారు వేదాంత భాగమైనటువంటి ఉపనిషత్తులను తార్కికంగా నిరూపించారు. అందుకని చెప్పి ఈ సూత్రాలను వేద సూత్రాణి అని లేదా వ్యాస సూత్రాణి అని అంటారు. సూత్రం అంటే అతి తక్కువ పదాలతో ఎక్కువ లోతైనటువంటి భావాన్ని పొందుపరిచేది అని అర్థం. బ్రహ్మసూత్రాల్లో మొదటి 4 సూత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి.
వాటిని చతుస్సూత్రి అని అంటారు. అవి అథాతో బ్రహ్మ జిజ్ఞాస, జన్మాదస్య యతః, శాస్త్రయోనిత్వాత్, తత్తు సమన్వయాత్. అంత చిన్న చిన్న సూత్రాల్లో ఎంతో లోతైనటువంటి అర్థం ఇమిడి ఉంటుంది. ఈ సూత్రాల్లో వ్యాసాచార్యులు వారు ఉపనిషత్తుల్లోని వాక్యాలను తీసుకుని వాటిని విశ్లేషిస్తారు. చైతన్యం ద్రవ్యం ఏకమా భిన్నమా వివరిస్తారు. మనకు 12 దర్శనాలు ఉన్నాయి. 12వది అద్వైత దర్శనం లేదా అద్వైత వేదాంతం. తక్కిన దర్శనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుని వాటిని ఖండించుకుంటూ వస్తారు. ఉదాహరణకి న్యాయ దర్శనం చైతన్యం ద్రవ్యం యొక్క గుణం అని అంటుంది. కానీ సాంఖ్య దర్శనం చైతన్యం వేరు ద్రవ్యం వేరు అని అంటుంది. వీటన్నింటినీ తన సూత్రాలలో ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తారు వ్యాసాచార్యుల వారు. అందువల్ల బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మసూత్రాలు ఎటువంటివి? హేతుమద్భిః, తర్కంతో నిండి ఉన్నాయి. మినిశ్చితై, సంగ్రహంగా నిశ్చయంగా తార్కికంగా నిరూపించబడ్డాయి బ్రహ్మసూత్రాల్లో. ఈ బ్రహ్మసూత్రాల్లో 555 సూత్రాలు ఉన్నాయి. ఆ 555 సూత్రాలకు 4 అధ్యాయాలు, 16 పాదాలు, 192 అంశాలు ఉన్నాయి. దానికి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. అది చాలా పెద్ద భాష్యం. ఆయన భాష్యానికి ఉపభాష్యాలు, ఆ ఉపభాష్యాలకి ఉపభాష్యాలు ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి 4 సూత్రాలకు 9 రకాల భాష్యాలు ఉన్నటువంటి 4 భాగాలు ఉన్నటువంటి ఒక ఉద్గ్రంథం ఉన్నది. ఇంతంత లావు పుస్తకాల్లో 4వ భాగం చివరి పుట చూస్తే ఈ విధంగా రాసింది. ఈ విధంగా 4వ సూత్రం ముగిసింది అని ఉంటుంది. అంత విస్తారంగా ఉంటుంది మన శాస్త్రం. ఎంత చదివినా మొత్తం శాస్త్రాన్ని అధ్యయనం చేశాను అని మనం చెప్పలేం. అనంత శాస్త్రం బహువేదితవ్యం. అల్పస్య కాలో బహవాస్య విఘ్నః, యత్సారభూతం తదుపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంబుమిశ్రాత్. శాస్త్రం ఎంతో విస్తారమైనది. కాలం చూస్తే చాలా తక్కువగా ఉంది. అందులోనూ విఘ్నాలు అనేకంగా ఉన్నాయి. అందువల్ల బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేయాలి అని అనుకునేవారు కనీసం ఈ 4 సూత్రాల అధ్యయనం చేస్తారు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ, ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ముందుగా కృష్ణ పరమాత్మ క్షేత్రాన్ని వివరించబోతున్నాడు. క్షేత్రాన్ని బాహ్య ప్రపంచంగా చూడవచ్చు అని చూసాం. ఈ బాహ్య ప్రపంచాన్ని అనేక దార్శనికులు అనేక రకాలుగా విభజించారు. అలా విభజించి వివరించారు. సంస్కృతంలో ఈ విభజనను తత్వాని అని అంటారు. ప్రతి సబ్జెక్టులోనూ కొన్ని విభజనలు ఉంటాయి. ఉదాహరణకి ఫిజిక్స్ తీసుకోండి, దానిలో భిన్న అంశాలు హీట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అంటూ విభజిస్తారు. ఆ విధంగా మనకున్నటువంటి 12 దార్శనికులు వారికి అనువుగా జగత్తును విభజించారు. వైశేషిక దార్శనికులు సృష్టిని 7 తత్వాలుగా విభజిస్తే, న్యాయ దార్శనికులు సృష్టిని 17 తత్వాలుగా విభజిస్తే, సాంఖ్య దార్శనికులు సృష్టిని 24 తత్వాలుగా విభజించారు. ఇప్పుడు ఈ భగవద్గీతలో సాంఖ్య నుంచి తాత్కాలికంగా తీసుకున్నారు వ్యాసాచార్యుల వారు. అంటే 24 తత్వాలను తీసుకున్నారు. అథ
చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామి. అయితే ఇదే పద్ధతిలో విభజించాలని నియమం ఏమీ లేదు. మనకు వీలుకు తగ్గట్టుగా విభజించుకోవచ్చు. అంటే ఒక ప్రసంగానికి వెళ్ళినటువంటి భక్తులను 2-3 రకాలుగా విభజించవచ్చు. స్త్రీలు పురుషులుగా విభజించవచ్చు, అది ఒక పద్ధతి. వయస్సుని బట్టి 4-5 తెగలుగా విభజించవచ్చు, అది ఇంకొక పద్ధతి. చదువుని బట్టి కూడా విభజించవచ్చు, అది ఇంకో పద్ధతి. ఇక్కడ సాంఖ్య పద్ధతిని చూస్తున్నాం. సాంఖ్య దర్శనంలోని 24 తత్వాలు. ఒకటి ప్రకృతి. ప్రళయంలో అంటే సృష్టి జరగక ముందు అది అవ్యక్తంలో ఉంటుంది, దాన్ని ప్రకృతి అని అంటారు. ప్రకృతి అన్నది అనాది. రెండవది మహత్. ప్రకృతి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి అంశం మహత్. మూడవది అహంకారం. అహంకారం అంటే సమిష్టి అహంకారం, వ్యష్టి అహంకారం కాదు, అప్పటికింకా జీవి లేడు. ఈ అహంకారం నుంచి 16 తత్వాలు వచ్చాయి. నాలుగవది మనస్సు. సమిష్టి అహంకారం నుంచి మనస్సు, సమిష్టి మనస్సు వచ్చింది. ఐదవది దశేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. 6 పంచ సూక్ష్మభూతాలు, 7 పంచ స్థూలభూతాలు. ఇప్పుడు వీటన్నింటినీ దశల వారీగా చూద్దాం. అనాదిగా ఉన్నది ప్రకృతి, అది ఒకటి. మొదటి దశ అన్నది అందులో మహత్. రెండవ దశ సమిష్టి అహంకారం. మూడవ దశ సమిష్టి మనస్సు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, సూక్ష్మభూతాలు 5, మొత్తం కలిపి 16. నాలుగవ దశ స్థూలభూతాలు 5. ఇలాగా మొత్తం కలిపి 24 తత్వాలు. ఈ 24 తత్వాలు క్షేత్రానికి చెందినవే. క్షేత్రం అంటే బాహ్య ప్రపంచమని చూసాం. ఇవన్నీ కూడా జడమే, వీటిలో చైతన్యం లేదు. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. అవ్యక్తం అంటే అవ్యక్తంగా ఉన్న ప్రకృతి ఒకటి. బుద్ధి అంటే మహత్తత్వం, ఇది మొదటి దశ 2. అహంకార అంటే సమిష్టి అహంకారం, ఇది రెండవ దశ, కలిపితే 3. అహంకారం నుంచి 16 తత్వాలు వచ్చాయి. ఏమిటవి? మహాభూతాని అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ అంటే పంచభూతాలు. దశేంద్రియాణి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవి 10. ఏకం మనః అదే సమిష్టి మనస్సు. ఇవన్నీ కలిపితే 5 + 5 + 5 + 1 = 16 తత్వాలు వస్తాయి. ఇది మూడవ దశ. చేంద్రియ గోచరా, ఇంద్రియ గోచరమైనటువంటివి 5 అంటే పంచస్థూలభూతాలు, ఇది 4వ దశ. ఇవి 5. ఇప్పుడు ఇవన్నీ కలిపితే మొత్తం 24 తత్వాలు అవుతాయి. ఇవన్నీ కూడా క్షేత్రం కిందకు వస్తాయి. అంతేకాదు ఈ 24 తత్వాలు నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల, వాటికి మార్పు ఉండడం వల్ల అనేక గుణాలు ఏర్పడతాయి. వీటిని వికారాలు అని అంటారు. ముందు శ్లోకంలో యద్వికారి యతశ్చయత్ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు కారణాలు చూసాం. తర్వాత శ్లోకంలో కార్యాలు చూస్తాం. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇప్పుడు 24 తత్వాలు ఉన్న బాహ్య ప్రపంచాన్ని చూస్తాం. ఆ బాహ్య ప్రపంచంలో మనం స్థూల శరీరం కూడా వస్తుంది. ఎందుకంటే స్థూల శరీరం పాంచభౌతికం,
అలాగే మన మనస్సు కూడా వస్తుంది. మనస్సు సూక్ష్మ పంచభూతాల నుంచి వచ్చింది. అంటే అంతకుముందు చూసినట్టుగా క్షేత్రంలోకి ఈ బాహ్య ప్రపంచం, శరీరం, మనస్సు వస్తాయి. ఈ మూడింటిలోనూ మనస్సుకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి ఆ ప్రత్యేకత? మనస్సు జడమైనా కూడా దానికి చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే ప్రత్యేకమైనటువంటి శక్తి ఉన్నది. అందువల్ల మనస్సు చైతన్యంగా ఉన్నట్టు కనబడుతుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తి నీటి మీద ప్రసరించిన నీటిని ఆ నీరు కాంతినివ్వదు. కానీ ఒక బల్బు యొక్క ఫిలమెంట్లో ప్రసరిస్తే ఆ బల్బు వెలుగుతుంది. అంటే నీటికి వెలిగే శక్తి లేదు, బల్బు యొక్క ఫిలమెంట్కి ఉన్నది. ఆ విధంగా మనస్సు జడమే, అయినా దానికి చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే శక్తి ఉన్నది. ఈ అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యాన్ని చేతన అని అంటారు. ఇప్పుడు ఈ శ్లోకం చూద్దాం. సంఘాత చేతన అంటే బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్, దాన్ని సంఘాత అని అంటారు. అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలను కలిపితే సంఘాతం లేదా కార్యకారణ సంఘాతం అని అంటారు. చేతన అంటే అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. పైన ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, మీ చేతిలో అద్దం ఉన్నది. ఆ అద్దం పై ఉన్న సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని ఒక గోడ మీద చూపించగలదు. అద్దానికి స్వతహాగా ప్రకాశం లేదు, కానీ అది ప్రకాశాన్ని సూర్యుడి నుంచి అరువు తెచ్చుకొని ఆ అరువు తెచ్చుకున్నటువంటి ప్రకాశత్వంతో తాను మళ్ళీ ప్రతిబింబింపజేస్తోంది. అద్దానికి ఉన్నటువంటి ప్రకాశకత్వం సహజం కాదు, అది ఆగంతుకం. ఇప్పుడు ఈ ఉదాహరణను మనస్సుకు అన్వయిస్తే చైతన్యం సూర్యుడు, మనస్సు అద్దం. ఒక ప్రతిబింబాన్ని చూపించినట్టుగా మనస్సు ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అసలు చైతన్యాన్ని బింబ చైతన్యం అంటే మనస్సు ప్రతిబింబించినటువంటి చైతన్యాన్ని ప్రతిబింబ చైతన్యం అని అంటారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే చైతన్యాన్ని చిత్ అని, ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అని అంటారు. ఈ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిబింబ మాధ్యమం ఎక్కడ ఉంటే అక్కడ ఏర్పడుతుంది. ప్రతిబింబ మాధ్యమం అయినటువంటి మనస్సు క్షేత్రంలోకి వస్తుంది. అందువల్ల ప్రతిబింబం కూడా క్షేత్రంలోకి రావాలి. కానీ గుర్తుపెట్టుకోవాలి, చైతన్యం క్షేత్రంలోకి రాదు, ప్రతిబింబ చైతన్యమే వస్తుంది. సంఘాతం అనంటే శరీరం, మనస్సు, ఇంద్రియాల కలయిక. చేతన అంటే అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం వల్ల మనస్సు బాహ్య ప్రపంచాన్ని అనుభవించి ఆ ప్రపంచాన్ని రెండు తెగల కింద విభజిస్తుంది. ఇచ్ఛ, ద్వేష, రాగద్వేషాలు. ఇచ్ఛ అంటే రాగం, ప్రపంచంలో ఒక భాగం మీద రాగం కలిగి ఉండడం. ఇది దేని పని? మనస్సు చేసేటువంటి గారడి. మనస్సు ఎలా చేయగలదు? అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం వల్ల. నాణ్యానికి ఒకవైపు రాగం ఉంటే ఇంకొక వైపు ద్వేషం ఉంటుంది. ప్రపంచాన్ని రెండుగా చేసి మనస్సు ఒక ఆట ఆడిస్తుంది. కొంతమంది మీద రాగం పెంచితే కొంతమంది మీద వారి ముఖం చూడ్డానికే ఇష్టపడనంత ద్వేషాన్ని పెంచుతుంది. ఈశ్వర సృష్టిని జీవ సృష్టి చేస్తుంది. అంటే భగవంతుడు సృష్టించినటువంటి జగత్తును ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా రెండు తెగలుగా విభజించి చూపిస్తుంది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచాన్ని మనం పులుముకున్నటువంటి రెండు రంగులతో చూస్తాం.
ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మన కోణంలోంచి చూస్తాం. సుఖం దుఃఖం ఎప్పుడైతే ప్రపంచాన్ని రెండుగా విభజించి చూస్తామో దాన్ని వెన్నంటి సుఖదుఖాలు కలుగుతాయి. మనం కోరుకున్నటువంటి ప్రపంచం, మనం ద్వేషించే ప్రపంచం, ఈ రెండు కూడా రెండింటిని ఇస్తాయి. ముందే చూసినట్లుగా వస్తువులకు స్వతహాగా సుఖ దుఃఖం కలిగించే లక్షణాలు లేవు. వాటికి మనం పులిమినటువంటి రంగులు ఇస్తున్నాయి. ఎలాగా? మనం కోరుకున్న వస్తువు పొందితే ఆనందం కలుగుతుంది, అది మనం నుంచి దూరం అయితే దుఃఖం కలుగుతుంది. అది సహజమే కదా. ఏదైతే మన దగ్గర ఉంటే సంతోషాన్ని ఇస్తుందో అది దూరమైతే దుఃఖాన్ని తెప్పిస్తుంది. అదేవిధంగా మనం ద్వేషించే విషయం తీసుకుంటే దీనికి భిన్నంగా జరుగుతుంది. అంటే మనం ద్వేషించే వస్తువు మనకు దగ్గరగా వస్తే దుఃఖం కలుగుతుంది. అది మన నుంచి మాయమైతే అప్పుడు ఆనందం కలుగుతుంది. అంటే రాగద్వేషాలు కలిగించే రెండు సుఖదుఖాలు రెండింటినీ ఇస్తాయి. అందువల్లనే దీన్ని ఇలా వర్ణించారెవరో. ఆయన ప్రకారం ఏమిటి? అందరూ ఆనందాన్ని పంచేవారే. కాకపోతే కొంతమంది మన దగ్గరకు వచ్చి ఆనందం కలిగిస్తే, కొంతమంది మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళి ఆనందాన్ని కలిగిస్తారు. ఆ విధంగా అందరూ ఆనందాన్ని కలిగించేవారే. ముందే చూసినట్టుగా ఈ ఆనందం దుఃఖం అనేది వస్తువుల్లోనూ మనుష్యుల్లోనూ లేదు. కానీ మనం వాటికి రాగం ద్వేషం అనే బిరుదులు అంటించేసరికి వాటికి ఆ శక్తి వస్తుంది. వేదాంతం ఈ భేదాన్ని రెండు పదాలతో సూచిస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఒక పుస్తకం ఉన్నది, అది ఒక ఆబ్జెక్ట్ మాత్రమే, దాన్ని పదార్థం అని అంటారు. కానీ ఆ వస్తువు మీద నేను రాగద్వేషాలు పెంచుకుంటే ఆ పుస్తకం నన్ను బాధించే అవకాశం ఉన్నది. ఆ పుస్తకం మీద నేను రాగం పెంచుకుంటే దానికి నన్ను ఆనందపరిచే లక్షణం వస్తుంది, లేదా ద్వేషం పెంచుకుంటే దానికి నన్ను బాధించే లక్షణం అలవడుతుంది. ఎప్పుడైతే ఆ వస్తువుకి అలాంటి లక్షణం ఏర్పడుతుందో అప్పుడే వేదాంతం దానిని విషయ అని అంటుంది. విషయ అంటే నన్ను బంధించే శక్తి ఉన్నటువంటి వస్తువు అని అర్థం. అంటే పదార్థం పేరున్న విషయం అయిపోయింది. ఆ విధంగా మొత్తం ప్రపంచం ఒక పదార్థం, కానీ నేను దాన్ని విషయంగా మార్చాను. ప్రపంచంలోని పదార్థాలను రాగద్వేషాలు అనే రంగులతో చూసి అవి నాకు సుఖదుఖాలను కలగజేసేలాగా చేసుకుంటున్నాను. ఆ విధంగా క్షేత్రంలోకి సంఘాతము, చేతన, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం ఇవన్నీ వస్తాయి. ధృతి అంటే దృఢ నిశ్చయం. ఎప్పుడైతే ఒక విషయం మీద రాగం పెంచుకుంటానో దాన్ని ఎలాగో అలాగ పొందడానికి ప్రయత్నిస్తాను. దాన్ని ప్రవృత్తి మార్గం అని అంటారు. అది కేవలం ఒక వస్తువు మీద కాదు, అనేక వస్తువుల మీద రాగం ఉంటుంది. ఈ దృఢ నిశ్చయంతో వాటిని పొందేదాకా వాటి వెంట పడతాను. అదే దృఢ నిశ్చయంతో నేను ద్వేషించే వస్తువుల నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాను. దాన్ని నివృత్తి మార్గం అని అంటారు. అంటే కొన్నింటి వైపు పరుగులు తీస్తే కొన్నింటి నుంచి పరుగులు తీయడం. ప్రవృత్తి నివృత్తి హేతుభూత ధృతి. జీవితమంతా కూడా నిర్ణయాలు తీసుకోవటంతోనే సరిపోతుంది. ఏది కావాలి ఏది వద్దు అని నిర్ణయించుకుని వాటికి తగ్గ ప్రయత్నాలు చేయడమే. ఈ ధృతి కూడా క్షేత్రమే. 24 తత్వాలు క్షేత్రమైతే ఇవన్నీ కూడా క్షేత్ర వికారాలు.
అంటే క్షేత్రం నుంచి పుట్టినటువంటి లక్షణాలు. ఏతత్ క్షేత్రం, ఏతత్ అంటే 24 తత్వాలు 6వ శ్లోకంలో చెప్పబడినవి. అవి క్షేత్రం. సమాసేన సవికార ముదాహృతం, దాని యొక్క మార్పులు సంగ్రహంగా చెప్పబడ్డాయి. ఈ శ్లోకంతో కృష్ణ పరమాత్మ క్షేత్రం, క్షేత్రజ్ఞుల యొక్క విశ్లేషణ ముగించాడు. కానీ మీరు గనక గమనిస్తే కృష్ణ పరమాత్మ 4వ శ్లోకంలో తను క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుని గురించి చెప్తాను అని మాట ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి వివరణ క్షేత్రం గురించే, క్షేత్రజ్ఞుని గురించి రాలేదు. అంటే కృష్ణ పరమాత్మ తన మాటను మర్చిపోయాడా? కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు ఎలా మర్చిపోతాడు చెప్పండి? అలాగా మనం పొరపాటు పడకుండా శంకరాచార్యులు వారు వివరిస్తున్నారు. కృష్ణ పరమాత్మ మాట అంటే మాటే. మీకు గుర్తుంటే క్షేత్రజ్ఞుడు, జ్ఞేయం, పురుషుడు, ఈ 3 పదాలు పర్యాయ పదాలు అని ముందే చూసాం. మూడింటి అర్థము చైతన్యతత్వం. అర్జునుడికి ఆ విషయం తెలియక మూడు భిన్న పదాలు అని అనుకుని వాటి గురించి చెప్పమని అడిగాడు. కొంతమంది అలాగా వాడుతూ ఉంటారు. నాకు వేదాంతం, ఉపనిషత్తులు నేర్చుకోవాలని ఉంది అని అంటారు. వేదాంతం అన్నా కూడా, ఉపనిషత్తు అన్నా కూడా ఒకటే. అలాగే అంజనం అంటే నాకేమిటో తెలీదా, పసుపులా తెల్లగా ఉంటుంది అన్నట్టు. అంటే అతనికి ఆ 3 తెలియవు. కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞుని గురించి ఇప్పుడు వదిలేసి తర్వాత జ్ఞేయం గురించి చెప్పినప్పుడు, పురుషుని గురించి చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడు. ఆ విధంగా క్షేత్రం, క్షేత్రజ్ఞుల విషయం ముగించి 3వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత వచ్చే శ్లోకాలు జ్ఞాన శ్లోకాలు. జ్ఞానం అంటే ఏమిటి? ఆ శ్లోకాలలో కృష్ణ పరమాత్మ వేటిని తెలియజేశాడు అన్నది మనం వచ్చే తరగతి నుంచి దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, హరి ఓం తత్సత్.